హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. చాలా బిజీగా ఉండి క్లాసెస్ చేయలేకపోతున్నాను. ఇక నుంచి కంటిన్యూస్గా వస్తుంది. మనకి ఈ క్లాస్ టాపిక్తో మనకి డీప్ లెర్నింగ్లో ఫస్ట్ యూనిట్ అనేది ఫినిష్ అయిపోతుంది. నెక్స్ట్ సైబర్ సెక్యూరిటీ అనేది స్టార్ట్ అవబోతుంది. స్టే ట్యూన్డ్. అండ్ ఎవరైతే ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నారో ప్లీజ్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మనకి ఈరోజు కాన్సెప్ట్ వచ్చేసి ఫీడ్ ఫార్వర్డ్ న్యూరల్ నెట్వర్క్ ఇన్ డీప్ లెర్నింగ్ అండి. టైటిల్ వచ్చేసి ఫీడ్ ఫార్వర్డ్ న్యూరల్ నెట్వర్క్ ఇన్ డీప్ లెర్నింగ్. దీంట్లో మనం స్ట్రక్చర్, ఫంక్షన్, అప్లికేషన్స్ తెలుసుకుందాము. అసలు న్యూరల్ నెట్వర్క్ అంటే ఏంటో చూద్దాము. ఇట్ ఈస్ ఇన్స్పైర్డ్ బై ద హ్యూమన్ బ్రెయిన్. మనకి న్యూరల్ నెట్వర్క్ అనేది హ్యూమన్ బ్రెయిన్ స్ట్రక్చర్లో ఉంటుంది. దాంట్లో మనకి లేయర్స్ అనేవి ఉంటాయి. ఆ లేయర్స్ అనేవి దాంట్లో ఇంటర్ కనెక్టెడ్ నోడ్స్ ఉంటాయి. ఆ నోడ్స్ని మనం న్యూరాన్స్ అంటాం. మన బ్రెయిన్లో ఎట్లా న్యూరాన్స్ టైప్లో మనకి స్ట్రక్చర్ ఉంటుందో సేమ్ న్యూరల్ నెట్వర్క్. డీప్ లెర్నింగ్లో ఈ న్యూరల్ నెట్వర్క్ రోల్ ఏంటంటే అదొక ఫౌండేషన్ అనమాట. చాలా అడ్వాన్స్డ్ మోడల్స్కి డీప్ లెర్నింగ్లో ఒక ఫౌండేషన్ ఏంటంటే అది న్యూరల్ నెట్వర్క్. మనం ఇప్పుడు ఫీడ్ ఫార్వర్డ్ న్యూరల్ నెట్వర్క్ అనేది చూద్దాము. ఆల్రెడీ మనం న్యూరల్ నెట్వర్క్ అంటే తెలుసుకున్నాం. ఇప్పుడు మనం ఫీడ్ ఫార్వర్డ్ న్యూరల్ నెట్వర్క్ చూద్దాం. డెఫినేషన్ వచ్చేసి ఇదొక న్యూరల్ నెట్వర్క్ టైప్ అమ్మ. ఎక్కడ అయితే ఇన్ఫర్మేషన్ అనేది వన్ డైరెక్షన్లో మూవ్ అవుతుందో, అంటే ఇన్పుట్ నుంచి అవుట్పుట్ వరకు. సో వన్ డైరెక్షన్ అనమాట. ఇన్పుట్, హిడెన్ లేయర్స్ ఉంటాయి, మిడిల్లో అవుట్పుట్ ఉంటుంది. This is the definition. A type of neural network where information moves in one direction from input to output. Basic structure వచ్చేసి ఇన్పుట్, హిడెన్ లేయర్స్, అవుట్పుట్ లేయర్. వెయిట్స్ అండ్ బయాసెస్, పారామీటర్స్ లెర్న్ డ్యూరింగ్ ట్రైనింగ్. మనకి లేయర్స్ ఉన్నాయి కదండి, 3 లేయర్స్. ఇన్పుట్ లేయర్, హిడెన్ లేయర్, అవుట్పుట్ లేయర్. ఇన్పుట్ లేయర్ ఎందుకు యూస్ చేస్తామంటే డేటాను రిసీవ్ చేసుకోవడం కోసం. హిడెన్ లేయర్ ఎందుకంటే ఫీచర్స్ని నేర్చుకోవడం కోసం. అవుట్పుట్ లేయర్ ఎందుకంటే ప్రిడిక్షన్స్ని ప్రొడ్యూస్ చేయడం కోసం. ఎఫ్ఎన్ఎన్ అడ్వాంటేజెస్ చూద్దాం మనం. ఇది ఇంప్లిమెంట్ చేయడం చాలా సింపుల్. స్ట్రక్చర్డ్ టాబ్లెట్ డేటా కోసం మనం యూజ్ చేస్తాము. ఇది బేసిక్స్ లైక్ మోర్ కాంప్లెక్స్ నెట్వర్క్స్ని బేస్ చేసుకొని దీంట్లో మనకి ఫామ్ చేస్తుంది డేటా అనేది. నెక్స్ట్ లిమిటేషన్స్ చూద్దాం. ఎఫ్ఎన్ఎన్స్లో లిమిటేషన్స్ ఏంటంటే ఇది ఐడియల్గా ఉండదన్నమాట సీక్వెన్షియల్ స్పాషియల్ డేటాకి. ఫర్ ఎగ్జాంపుల్ ఇమేజెస్కి, టైమ్ సిరీస్కి. ఇది డీపర్ ఆర్కిటెక్చర్స్కి స్ట్రగుల్ అవుతుంది, లైక్ గ్రేడియంట్ ప్రాబ్లం రావడం. నెక్స్ట్ లాట్ ఆఫ్ డేటా అనేది కావాలి జనరలైజ్ చేసుకోవడం కోసం. అప్లికేషన్స్, ఇది ఇమేజ్ రికగ్నిషన్స్లో యూజ్ చేస్తాము, క్రెడిట్ స్కోరింగ్, ఫ్రాడ్ డిటెక్షన్స్లో, మెడికల్ డయాగ్నోసిస్లో వీటిని యూజ్ చేస్తాము. మనకి కంపారిజన్ అనేది కూడా కింద రిప్రజెంట్ చేశాను. డేటా టైప్ ఎఫ్ఎన్ఎన్కి, సిఎన్ఎన్కి, ఆర్ఎన్ఎన్కి. డేటా టైప్ అనేది ఎఫ్ఎన్ఎన్లో ట్యాబులర్ ఉంటుంది, సిఎన్ఎన్లో స్పేషియల్ ఉంటుంది, ఆర్ఎన్ఎన్లో సీక్వెన్షియల్ ఉంటుంది. సీక్వెన్షియల్ మీన్స్ నెక్స్ట్ టైం, అట్లా టెక్స్ట్ టైం. నెక్స్ట్ లూప్స్. ఎఫ్ఎన్ఎన్లో లూప్ ఉండదు, సిఎన్ఎన్లో లూప్ ఉండదు, మళ్ళీ లూప్స్ ఆర్ఎన్ఎన్లో ఉంటాయి. ఎస్. సో ఫీచర్ ఎక్స్ట్రాక్షన్ అనేది ఎఫ్ఎన్ఎన్లో మాన్యువల్ ఉంటుంది, సిఎన్ఎన్లో ఆటోమేటిక్గా ఉంటుంది, ఆర్ఎన్ఎన్లో టెంపోరల్ మెమరీ ఉంటుంది. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ అవర్ టుడేస్ క్లాస్. ప్లీజ్ టు సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.